ఘనత మా జగన్మోహన్ రెడ్డిది మీరు పంపించండి అని చెప్పి నేను పేరు నాని చేసినటువంటి కామెంట్. ఓకే, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడదాం, ఎందుకంటే టీడీపీ నాయకులు మాట్లాడదాం. ఏమంటారు పాదయాత్ర వెంకటరెడ్డి గారు? ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేసి పార్టీ మారటం అనేది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే 2019లో ఆయనకి టికెట్ ఇస్తే ఆయన ఆడ ఓడిపోతే ఆయన మంత్రిని చేసాం. మంత్రి తర్వాత ఎమ్మెల్సీ సభ ఏదో రద్దు అనే ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ ఆయన్ని ఎక్కడ తక్కువ చేయకుండా రాజ్యసభలో స్థానం. దేశంలోనే పెద్దల సభ రాజ్యసభ అనేది పెద్దల సభ. కళలో కూడా మత్స్యకారులు కానీ బీసీ సామాజిక వర్గాలు కింది స్థాయి వర్గాలు కానీ చూడని సభలకి ఆయన్ని పంపించగలిగాం. తర్వాత ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాం. ఆయన ఎందుకు రాజీనామా చేశాడా, ఎందుకు ఏ పార్టీలో చేరతాడా అని ఆయన విఘ్నతకు వదిలేసాం. దాని గురించి మనం ఇక్కడ పార్టీలు ఫిరాయింపుల విషయానికి వచ్చేసరికి మనం సిన్సియర్గా ఒక పౌరుడిగా సామాన్య కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే, మార్చిన ప్రతిసారి 14 నుంచి ఇట్లా చేర్చుకున్న ప్రతిసారి మా పార్టీలో ముందు మా గురించే నేను చెప్తాను. ఏం తక్కువ చేశామన్నా జగనన్న, మీకు 151 స్థానాలు ఇచ్చాము, అధికారం ఇచ్చాము, పరిపాలించమని చెప్పాము, మనకు ఏం తక్కువైందని చెప్పేసి ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సి రామచంద్రయ్య గారిని కానీ, బేదా మస్తాన్ రావు గారిని కానీ, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని కానీ, తోట త్రిమూర్తులు గారు కానీ, ఇట్లా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి ఈరోజు ఏమైందన్నా వాళ్ళే వెళ్తున్నారు. ఇక్కడ పార్టీకి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు పార్టీకి పనిచేసిన కార్యకర్తల్ని అన్యాయం చేసి ఆ కార్యకర్తలను గుర్తించకుండా వలస వచ్చిన పక్షులకి మీరు ఇచ్చినప్పుడు ఈరోజు కష్టాల్లో వాళ్ళు నిలబడ్డారా? లేరు కదా. అట్లానే తెలుగుదేశం పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ 14లో సఫిషియెంట్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు 23 మందిని తీసుకొని వైసీపీలో వాళ్ళకి మళ్ళీ మంత్రి పదవులు ఇచ్చేసి అప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు సఫర్ చేసి రిజల్ట్ వాళ్ళు చవి చూశారు. తర్వాత వచ్చిన రిజల్ట్ మేము చవి చూసాం. తర్వాత వచ్చిన రిజల్ట్ ఇట్లా నాయకుల చేతిలో లేదన్నా, నాయకులు పార్టీలను కాపాడలేరు. మీకు అధికారం తెచ్చిపెట్టింది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, కార్యకర్తలు. వీళ్ళని గుర్తించకుండా కేవలం ఆ డీల్స్ తోటి వాళ్ళని వీళ్ళని తీసుకోవడం వల్ల ఏం జరిగిందో మనం చూసాం. నేను ముందుగా మా పార్టీ అధ్యక్షులకి నేను చెప్పేది ఏంటంటే, తెలిసింది కదన్నా, ఎవరేంటో రంగులు బయటపడినాయి కదన్నా, ఇకనైనా గుర్తించి మీకోసం కష్టపడిన వాళ్ళని గుర్తిస్తే, మీకోసం కష్టపడిన వాళ్ళకి అవకాశాలు ఇస్తే, అధికారాలు ఇస్తే పార్టీ నిలబడుతుంది, మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకే ఇంతకు ముందు గేట్లు ఓపెన్ చేశారని చెప్పి లక్ష్మణ్ గారు అన్నారు. పార్టీ మన ప్రతిసారి ఈ రాష్ట్రంలోనే కాదు, సాధారణంగా అన్ని రాష్ట్రాల్లోని దేశంలో కూడా అదే చూస్తూ ఉంటాం. పార్టీ అధికారులు ఉంటేనే, పదవులు ఉంటేనే నడిచే నాయకులు ప్రజల కోసం పనిచేస్తామంటే ఎట్లా ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కదా. శరత్ చౌదరి గారు ఒక చిన్న మాట అట్లానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 164 స్థానాలు ఇచ్చారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆ బస్సు నిండిపోయింది. ఆ బస్సు నడపడానికే వాళ్ళందరికీ ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కానీ ఇంతవరకు అవే క్లియర్ కాలేదు. వాళ్ళే కూటమిలో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. మాకు దక్కలేదు అని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో ఆ బస్సు నడపలేని పరిస్థితుల్లో, ఆ బస్సే టైర్లు కుంగిపోయి ఎక్కువయ్యి ఫుల్ అయిపోయి నడపలేని పరిస్థితుల్లో ఉంటే వీళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళు ఎలా దీనికి సమాధానం చెప్తారనేది వాళ్ళకు వదిలేద్దాం. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, శరత్ చౌదరి గారు